దచ్చుడు ఏంట్రా 2 రోజులుగా ఆపట్లేదు, ఎక్కడికి తగిలడ్డా? మీ చెల్లిని వాళ్ళ పుట్టింట్లో దింపరాడానికి వెళ్ళానురా. ఎల్లే ముందు మొక్క సెవెనేసి తగలడచ్చుగా. ఏంటి నిన్న మా అత్తారు ఆ కోడి మాంసం గారెలు జున్ను బోళ్ళు అంపారు, ఒక్క ముద్ద గొంతు దిగి సావలేదు. ఎందుకని? ఎందుకనంటావేంటి? నువ్వు లేకుండా ఒక్క ముద్ద ఎప్పుడన్నా నేను తిన్నానేంట్రా? నేను కూడా అంతేరా. మా అత్తగారంతా కోడి మాంసం గారెలు పెట్టింది, ఒక్క గారు కూడా తినలేకపోయినరా. అదంతా నీకు నా మీద ఉన్న అభిమానం. ఒరే భూతాత, కలకాలం మన ఇద్దరం ఇలా ఆప్యాయంగా బతకాలరా. వెరీ గుడ్. వీళ్ళని అడిగితే కరెక్ట్ గా తెలుస్తుంది. ఇంకేట్రా దత్తుడు వేస్తారు కబుర్లే? ఏమున్నాయిరా, ఉండమంటున్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీతో చిన్న పనుండి వచ్చానండి. చేసుకోండి. ఈ ఊళ్ళో బుల్లెబ్బాయి గారు ఉన్నారు కదండి, అదే మీ ఇంటికి ఎదురుగ్గా ఉంటారు, ఆయనే కదా? కరెక్ట్ అండి, కరెక్ట్. మరి ఊళ్ళో ఆయన చూస్తే అందరూ అంత గౌరవిస్తారండి? ఆయనదే కులం అండి. మా కులమేనండి. ఈ ఊళ్ళో ఎవడైనా సరే మా కులపాళ్ళకి దండం పెట్టి గౌరవించవలసిందే తప్ప వేరే కుల పెదవులకి అంత సీన్ లేదండి. దత్తుడు, పరాయి వాళ్ళ ముందు మా కులాన్ని తక్కువ చేసి మాట్లాడక పద్ధతిగా ఉండదు చెప్తున్నాను. అండి మా కులంలోనూ గొప్పోళ్ళు అయిన చాలా మంది ఉన్నారండి. అంతెందుకు ఈ ఊరి ఎమ్మెల్యే మా కులపోడే. ఈ ఊరు ఎమ్మెల్యే మీ కులపోడే. ఎవరు ఓట్లేస్తే గెలిచాడు, మా కులపోళ్ళు ఓట్లేస్తే గెలిచి దొబ్బించుకున్నాడు. మీ కులపోళ్ళు ఓట్లేసే పద్ధతి ఊరోళ్ళు అందరికీ తెలిసిందే. గుర్తుకి మధ్య గుర్తేశారు, అన్ని క్యాన్సిలే. మీ కులపోళ్ళు ఓట్లేయడం కూడా శాతకాన్ని శానియత వెళ్ళరా. మా కులపాళ్ళని ఎదవలని తిడతావా నువ్వు? పరాయాల ముందు మా కులపాలను లోకు తిట్టవా? నువ్వు లోకు చేసి మాట్లాడొచ్చు మా కులపోళ్ళని. మీ కులపోళ్ళని నేను తిడితే ఏంట్రా, మా కులం గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎక్కువ మాట్లాడితే ఏంటి నువ్వు పీకేది? చెత్తనాయాల నన్నే కొడతావురా? నన్ను కొడితే పడి ఉండడానికి మా వాళ్ళే గాజులు తొలగించుకోలేదు మా కులపోళ్ళు. నేను పెగ్గలనా మాత్రం సంపేలేదు. సంతోషించాలి. మన కులపోడు మొత్తం రండిరా, ఈ కులాన్ని నిలబెట్టండి. మన కులం పవర్ ఏంటో చూపిద్దాం, మన వాళ్ళు అందరూ రండిరా. తరతరాలుగా ఎన్నో ఏళ్లుగా ఈ ఊళ్ళో ఒక తల్లి బిడ్డల్లా బతుకుతున్న మనందరికి కులం కుంపటి పెట్టాడు ఈ పాపిస్తాడు. ఆఖరికి మన ఊరి బ్యాంక్ మేనేజర్ గారిని కూడా ఈ పంచాయతీలో నిలబెట్టాడు. ఇలాంటి వాడిని పడుకోబెట్టి ఇస్త్రీ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ, వాంతి వచ్చేలాగా ఉంది, ఒక సోడా దొరుకుతుందా? నో థ్యాంక్స్. ఏదో తెలియచేశాడు, ఈ ఒకసారికి క్షమించండి. మేనేజర్ గారు మంచి మనిషి, మన ఊరికి ఆయన ఎంతో చేస్తున్నారు. ఆయన మాట మీద ఈసారికి వదిలేద్దాం, ఏమంటారు? సరే, మీరు చెప్తున్నారు కాబట్టి అట్టగే చేద్దాం. దించండి కిందకి. చాలా థ్యాంక్స్ అండి. మా ఊరు వాళ్ళు కొంచెం మొరటోడు బాబు, ఏమనుకోవద్దు. అబ్బాయి అదేం లేదండి. వస్తాను బాబు. థ్యాంక్స్. నువ్వు ఒక పని చేయాలి. నొప్పిగా ఉందా? రండిరా. అబ్బా, ఈ కుట్ర వెనుకున్న అసలు బాసు నువ్వేను వాళ్ళకి తెలిస్తే ఏం చేస్తారు బాబా? ఏమండి, వీడు మళ్ళీ కులం గురించి మాట్లాడుతున్నాడు. కులం గురించి మళ్ళీ మాట్లాడావంటే కుళ్ళ పడిచేస్తారు. సరే పద. పద. అమ్మా, చిన్నప్పుడు సైన్స్ మాస్టర్ భూమి గుండ్రంగా తిరుగుతుందంటే నమ్మలేదు. ఇవాళ చెట్టుకు తిరగేసి కట్టిన తర్వాత కానీ భూమి గుండ్రంగా ఎందుకు తిరుగుతుందో అర్థమైంది బావా. ఇదేంటి ఇన్ని దీపాలు వెలుగుతున్నాయి? పవర్ కట్ అయి ఉంటుంది. ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి కదరా. మరైతే ఎందుకు పెట్టారంటావు? నిన్ను కొట్టిన సందర్భంలో ఈ ఊరి ప్రజలు దీపావళి పండుగ చేసుకుంటున్నట్టున్నారు. పదా. మరదే. బావా, ఇప్పుడు నాకు అర్థమైంది, ఇవి కార్తీక దీపాలు. ఏంటి అలా చూస్తున్నారు? దీపాలు పెట్టడం ఎప్పుడు చూడలేదా? దీపాలు పెట్టడం చూశాను, కానీ తాళం వేసిన ఇంటిని తెరిచి రోజు ఏదేదో చేస్తున్నారే, అదే ఎలానే ఆలోచిస్తున్నాను. ఏమండి, నాకు సినిమాల్లో సస్పెన్స్ అంటేనే భయం, ఇక నిజ జీవితంలో అయితే అసలు తట్టుకోలేను. మీ దగ్గర ఏదైనా మాస్టర్ కీ ఉందా? ఉంటే ఇచ్చేయండి. మా వాడికి టెన్షన్ ఎక్కువైందంటే బోర్ నేడుస్తాడు. ఇలాంటి
మాస్టర్ కీస్ మా అక్క దగ్గర బోల్డ్ ఉన్నాయి. రండి వెళ్దాం. పాయసం తాగుతారా? అది అదే బావా, పాయసం అంటే ఈ పాలు, పంచదార, ఉప్పు, చింతపండు, ధనియాలు అన్ని కలిపి చేస్తారే. అప్పుడు అది పాయసం అవ్వదు, పాయిజన్ అవుతుంది. మీరు వెళ్ళి పాయసం తీసుకురండి. అబ్బా బావా, నేనొక ఎదవనరా. సడన్ గా అంత నిజం ఎలా తెలుసుకున్నావురా? జోకులు ఆపు. మనం తెలుసుకోవాల్సిన విషయాలన్నీ మేఘమాలనే డైరెక్ట్ గా అడిగి తెలుసుకోవచ్చు కదా. మీ క్యాస్ట్ ఏంటనా? అమ్మో, క్యాస్ట్ గురించి గుర్చేకు, చెస్ట్ పెయిన్ వచ్చేస్తుంది. ఇప్పుడేగా ఒక రౌండ్ వేశారు, దాని గురించి వదిలేద్దాం. ఇప్పుడు మేఘమాల పాయసం తీసుకుని వస్తుంది. తీసుకొస్తుంది. నేను ఒక విషయం అడగాలనుకుంటున్నానండి అని అడుగు. ఏంటి అని ఆ అమ్మాయి అడుగుతుంది. మీ ఫోటో ఒకటి ఉంటే ఇస్తారా అని అడుగు. ఎందుకు అని ఆ అమ్మాయి అడుగుతుందిరా. ఊరికే చూసి ఇచ్చేస్తారని చెప్పు. చెప్తే? ఒరే బ్రదరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఎంతకాలం కావాలన్నా స్నేహం చేస్తుంది కానీ తన ఫోటోని మాత్రం చచ్చినా ఇవ్వదు. ఒకవేళ అలా ఇచ్చింది అనంటే ఆ అమ్మాయి మనసులో అతను ఉన్నట్టే లెక్క. అలాంటప్పుడు ఇంకా ఈ క్యాస్ట్లు, ఈ జాతకాలు గొడవే ఉందరా. డైరెక్ట్ గా పెళ్లి, పిప్పి డుమ్ డుమ్ డుమ్, ఫస్ట్ నైట్, హనీమూన్, పిల్లలే. అమ్ము, పెళ్లి కుదిరి వచ్చేస్తుంది. ఒరే పెళ్లి కొడక, నేను చెప్పింది మర్చిపోకు, నేను చెప్పింది మర్చిపోకు. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగండి. మీ ఫోటో ఒకటి ఉంటే ఇస్తారా? ఎందుకు? ఊరికే చూడటానికి. ఏ మీ ఫోటో లేదా? లేదు, కావాలంటే తీయించిస్తాం. తీయించిస్తాడు. వస్తాను. చూసావా బావా, ఆడపిల్లలు ఎంత ఫాస్ట్ అయిపోయారు. మనం అడుగుదాం అనుకుంటే తనే అడిగేసింది. రేపు బ్యాంక్ హాలిడే. ఎందుకు? రేపు ఒక గ్రేట్ డైరెక్టర్ నిన్ను స్టిల్ తీయబోతున్నాడు. రేపు కదా, ఇప్పుడు వదులు, చేయని ఎప్పుడుతుంది. తాగు. యాక్షన్. ఇంకొక యాంగిల్ తీస్తా. ముఖం కనిపిస్తుందా? నువ్వే కనపడుతుంది, మొహం కనపడలేదు. పక్క తీసే. వీడేదో పెద్ద కే రాఘవేంద్రరావు బిఏ అనుకుంటున్నాడు. ఇంకొక యాంగిల్. ఒక నిమిషం. యాక్షన్. హలో, ఎంత మూడ్ లో ఉన్నాను, డిస్టర్బ్ చేయకు. మీరు మూడ్ లోనే ఉన్నారు సార్, కానీ కెమెరాలోనే ఫిల్మ్ లేదు. మరి ఇందాక ఇందులో ఏదో వేసావు. అది ఫిల్మ్ కాదు, బ్యాటరీ. ఇటువంటి కెమెరా ఇచ్చే. బ్యాటరీకి ఫిల్మ్ కి తేడా తెలీదు, నువ్వు నాకు యాక్షన్ చెప్తావా? అదేంట్రా పువ్వు పారేసావు? అమ్మా. హలో మిస్ ముత్యాల ముగ్గు, నిన్న దీపాలు ఈరోజు ముగ్గులునా? చేతిలో పుస్తకం పట్టుకుని ముగ్గులేస్తున్నారు, అందులో చూసి కాపీ కొడుతున్నారా? అదేం కాదు. ఇవ్వండి మీరు అడిగిన ఫోటోలు. చేతిలో బుక్ పట్టుకుని ఫోటోలు ఎలా చూస్తారు? అది ఇవ్వండి. ఈ ఫోటో చాలా బాగుంది. దాని తర్వాత ఫోటో కూడా చాలా బాగుంటుంది. ఈ ఫోటో కూడా బాగుంది. థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోటోలు నావి, ఐడియా నాది. సర్లే వదిలే. వదిలేసా. వీటిలో నేను ఫోటో తీసుకొచ్చా? కుదరదు. అస్సలు కుదరదు. ఒకటేంటండి, మొత్తం తీసుకోండి. టోటల్ నెగటివ్ రైట్స్ అన్ని మీవేనండి. థ్యాంక్స్. రండి వెళ్దాం. చూసావా, నీ ఫోటోలు చూస్తేనే అంత ముచ్చట పడిపోయిందంటే నిన్ను పెళ్లి కొడుకుగా తన పక్కన చూస్తే ఆ ఆనందం తట్టుకోలేక పాప మా పిచ్చి పిల్ల ఏమైపోతుందో నాకు భయం వేస్తుందిరా బావా. చూసావా, నేను చెప్తే నువ్వు నమ్మలేదు. ఆ మేఘమాల నేను లవ్ చేస్తుందిరా. రామకోటి రాసినట్టుగా ఐ లవ్ యూ అని నీ మీద ప్రేమకోటి రాసింది. నా కోసం ఒక దేవత ఎక్కడో పుట్టే ఉంటుందని ఎప్పుడు అంటుంటావే, డౌటే లేదురా. నీ కోసం పుట్టిన ఆ దేవత ఖచ్చితంగా ఈ అమ్మాయి. ఎస్,
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇవాళన్నా నాకు వాంతులు అవ్వకుండా చూడు స్వామి. నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి అంటే నీ ప్రేమ రోజున నీ ఫ్యామిలీతో సహా పార్టీ చేసుకుందాం బావా. తప్పకుండా చేసుకుందాం, కానీ ఆ పార్టీలో నువ్వు ఉండవు. ఆ, బాబు కళ్యాణ్, ఆ, మీరు ఎక్కడున్నారా? మీకోసం కిందంతా వెతుకుతున్నాను. మీరు ఏదో పనిలో ఉన్నట్టున్నారు, నేను తర్వాత వస్తానులే. అబ్బే మీరు అసలు ఇక్కడికి రావడమే మా మహాభాగ్యం. రండి అంకుల్ కూర్చోండి. కొంచెం మాట్లాడదామని వచ్చాను. కొంచెమే కర్మ, ఫుల్ గా మాట్లాడుకుందాం. రండి అంకుల్. పర్వాలేదు, తర్వాత వస్తానులే. అరే రమ్మంటుంటే కూర్చోండి అంకుల్. కూర్చోండి. కూర్చోండి కూర్చోండి ప్లీజ్.